రాజు వాళ్ళ తాతయ్య రాజుతో మనం ఓడిపోవడానికి అసలు కంపెనీ నష్టపోవడానికి కారణం కావ్య కాదు. కావ్య లాంటి తెలివైన అమ్మాయి, టాలెంట్ ఉన్న అమ్మాయి మన కంపెనీలో లేకపోవడమే. ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు వెంటనే చేయాల్సిన పని కావ్యను తక్షణమే మన కంపెనీలో డిజైనర్గా అపాయింట్మెంట్ చెయ్యి అని అంటుంటే ఇక రాజు అయితే షాక్ కొట్టినట్టుగా తాతయ్య అంటాడు, చూడు రాజ్, కంపెనీ ఇంకా నష్టపోవడం నాకు ఇష్టం లేదు. మన కంపెనీ డిజైనర్గా ఉండే అర్హత కావ్యకు మాత్రమే ఉంది. అపాయింట్మెంట్ రెడీ చేసుకో అని తను చెప్పగానే ఇక రాజు నోట మాట రాక అలాగే చూస్తూ ఉంటాడు. అయితే కావ్య సామంత్ కంపెనీకి డిజైన్స్ వేయనని చెప్తుంది కదా. అనామిక తెలివిగా ముందుగానే సురేష్తో కావ్య దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం తీయించుకొని ఉంటుంది. ఇక ఆ ధైర్యంతో సామంత్కి మాటిస్తుంది, కావ్య డిజైన్స్ మన కంపెనీకి ఎందుకు వేయదో ఎలా వేయదో వేసేలాగా నేను చూస్తానని చెప్తుంది. ఇక ఆ ధైర్యంతోనే అనామిక కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి, నువ్వు మా కంపెనీకి ఎందుకు డిజైన్స్ వేయవో ఎలా వేయవో చూస్తాను. నువ్వు మాకు అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇచ్చావు, మర్చిపోయినట్టున్నావు. ఇక నువ్వు తప్పించుకోలేవు. మా కంపెనీకి నువ్వు డిజైన్స్ వేయాల్సిందే. ఒకవేళ వెయ్యనంటే కోర్టు ద్వారా నేను లీగల్గా వెళ్తానని కావ్యని బెదిరిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా కావ్య వాళ్ళమ్మ కనకం అయితే షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటారు. ఇక తేరుకున్న కావ్య ధైర్యంగా ఏం చేస్తావో చేసుకో, నువ్వు చేసిన మోసాన్ని నేను కూడా బయట పెడతానని తను కూడా బెదిరిస్తూ ఉంటుంది. ఇక అనామికకి తెలియని విషయం ఏంటంటే రాజు వాళ్ళ నాన్న సుభాష్ స్వరాజ్ కంపెనీకి డిజైనర్గా కావ్యని 10 ఇయర్స్కి అగ్రిమెంట్ తీయించుకొని ఉంటాడు. ఒకవేళ అనామిక కోర్టుకు వెళ్ళినా రెండోసారి తీసుకున్న అగ్రిమెంట్ చెల్లదని తనకి తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.